సో రమణ గారు, ఆల్రెడీ మనం ఈ కుంభమేళా గురించి వీడియోస్ చేసాము, చాలా మంచి రీచ్ వచ్చింది. అసలు వెళ్ళాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్లో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అసలు వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఆ ప్యాకేజ్ ఏంటి, ఒక డీటెయిల్స్ చెప్తారా? ఇవాళ భారతదేశంలో ఏ నోట విన్నా ప్రతి ఒక్కరి మాట మహాకుంభమేళ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. అసలు ఏంటిది, 50 కోట్ల మంది దాదాపు మహాకుంభమేళకు వస్తున్నారు అంటే దేశ జనాభాలో ఇంచుమించుగా 40%. ఇంత జనాభా భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో వేరెక్కడ కూడా ఇటువంటి అతి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం మరొకటి లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి మనకు లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, భారతదేశంలో హర్షవర్ధనుని కాలం నుంచి మహాకుంభమేళ అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా హైందవ మతం యొక్క గొప్పతనాన్ని, దేశంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి కృతులను, వీటన్నిటినీ కూడా సమాజం మొత్తానికి తెలియజేసే విధంగా జరిగేటువంటి ఒక పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మహాకుంభమేళ. సాధారణంగా అందరూ కూడా కుంభమేళ వెళ్తే అక్కడ ఉన్నటువంటి టెంట్స్లో స్టే చేయాలని భావిస్తూ ఉంటారు. ఇది నిజంగా మనకు సాధ్యమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే ప్రతి టెంట్ కూడా 20,000 నుంచి 30,000, 40,000 రూపాయలు పలుకుతూ ఉంది. ఇప్పుడు కోటాను కోట్ల మంది వెళ్తూ ఉన్నారు. అక్కడ స్టే లాంటి వసతులు చాలా పరిమితంగా ఉన్నాయి. అందుకే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చేస్తుంది అంటే, దేశంలోని అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం వారణాసి క్షేత్రం, అటువంటి కాశీ క్షేత్రంలో 3 రోజులు 4 రోజులు స్టే ఉంచి అక్కడ నుంచి కేవలం 3 గంటల వ్యవధిలో మనము అలహాబాద్ వెళ్ళి రావచ్చు కాబట్టి, ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి రావచ్చు కాబట్టి, మన తెలుగు ఆహార అలవాట్లకు అనుగుణంగా తెలుగు వంట వాళ్ళని అక్కడ ఉంచి కాశీ క్షేత్రంలో ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తూ వచ్చేటువంటి కస్టమర్స్కి అందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా చక్కటి ఏర్పాట్లతో వారణాసిలో 3 nights, 4 nights, 5 nights, 6 nights ప్యాకేజీలను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. పైగా అన్ని రోజులలో కూడా ప్యాకేజీలు ఇస్తూ ఉంది. అటు బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మహాకుంభమేళ చివరి రోజు అయినటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు, ఒకటేమో మహాకుంభమేళ చివరి రోజు 26 ఫిబ్రవరి, రెండోది మహాశివరాత్రి పర్వదినం. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజులు. మాఘమాసంలో మహాశివరాత్రి అంటేనే సాధారణమైనటువంటి టైంలో కూడా 400 నుంచి 500 మంది యాత్రికులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఆ కాశీ యాత్ర చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి ఆ సందర్భంలో కూడా ఈ సంవత్సరం మహాశివరాత్రితో ప్రారంభమయ్యేటువంటి ఆ కార్యక్రమానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో నైమిషారణ్యం, అయోధ్య, కాశీ, గయా ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్లు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పించి దాదాపు 500 మందికి మహాశివరాత్రి రోజు మహాకుంభమేళతో పాటు ప్యాకేజీలు కల్పించడానికి ఏర్పాట్లు చేసి ఉంచాం.